గుడ్ ఆఫ్టర్నూన్ తెలంగాణ వెల్కమ్ టు టీ న్యూస్ నేను సాయి మాధవి బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం పార్లమెంట్ ను కుదిపేసిన అదానీ హిండెన్బర్గ్ వ్యవహారం విపక్షాల ఆందోళనతో ఉభయ సభలు మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా చలో ఈడీ ఆఫీసుకు పిలుపునిచ్చిన 18 ప్రతిపక్ష పార్టీలు అదానీ గ్రూప్ అక్రమాలపై ఫిర్యాదు చేయనున్న నేతలు మహిళా రిజర్వేషన్ బిల్లు సాధించే వరకు పోరాడతాం కేంద్రంపై ఒత్తిడి తెచ్చే వ్యూహంపై చర్చిస్తామన్న ఎమ్మెల్సీ కవిత భూని సమస్యకు నిమ్స్ ఆసుపత్రిలో శాశ్వత పరిష్కారం విజయవంతంగా 1000 సర్జరీలు పూర్తి నేటి నుంచి ఢిల్లీలో ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ 65 దేశాల నుంచి దాదాపు 300 మంది హాజరు విపక్షాల ఆందోళనతో లోక్సభ ఇవాళ కూడా అట్టుడికింది సభ ప్రారంభం నుంచే ప్రతిపక్ష సభ్యులు నిరసనకు దిగారు అదానీ హిండెన్బర్గ్ అంశంపై జేపీసీతో దర్యాప్తు చేపట్టాల్సిందేనని డిమాండ్ చేశారు ప్రతిపక్ష ఎంపీలు వెళ్లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు దీంతో సభలో గందరగోళం నెలకొంది నిరసనలు నినాదాలు మరింత ఊపందుకోవడంతో స్పీకర్ ఓం బిర్లా సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు అటు విపక్షాల నిరసనలతో రాజ్యసభ కూడా వాయిదా పడింది सदन में मैं आपको आग्रहपूर्वक कह रहा हूं कि कभी भी तख्तियां सदन की कार्रवाई आज 2 बजे तक के लिए स्थगित की जाती है प्रश्नकाल प्रश्न संख्या 201 सीपी जोशी सदन में मैं आपको आग्रहपूर्वक कह रहा हूं कि कभी भी तख्तियां सदन की कार्रवाई आज 2 बजे तक के लिए स्थगित की जाती है అదానీ హిండెన్బర్గ్ వ్యవహారంపై విపక్షాలు ఢిల్లీలో గళమెత్తాయి పార్లమెంట్ నుంచి ఈడీ ఆఫీసు వరకు మార్చ్ నిర్వహించాలని 18 పార్టీలు నిర్ణయించాయి ప్రతిపక్ష నేతలు మరికాసేపట్లో పార్లమెంట్ నుంచి ర్యాలీగా బయలుదేరనున్నారు అదానీ హిండెన్బర్గ్ వ్యవహారంపై ఈడీకి ఫిర్యాదు చేయనున్నారు మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం భారత జాగృతి తరపున పోరాటాన్ని కొనసాగిస్తామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో మహిళా బిల్లు ప్రవేశపెట్టే వరకు విశ్రమించేది లేదని తేల్చి చెప్పారు మహిళా బిల్లు కోసం భారత జాగృతి తరపున ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతున్నాయన్నారు మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చించేందుకు ఢిల్లీలో ఇవాళ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు ఈ మీటింగ్కు పలు పార్టీల ఎంపీలు హాజరవుతారని ఎమ్మెల్సీ కవిత తెలిపారు ఆకాశంలో సగం ధరణిలో సగం అవకాశంలో సగం అని చెప్పి
మహిళలకు సమానమైనటువంటి స్థానం ఉండాలి పార్లమెంట్లో అనే అంశంతో మహిళా రిజర్వేషన్ బిల్లు ఉండాలని చెప్పి భారత్ జాగృతి ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మొన్న జంతర్ మంతర్లో పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరిగింది. ఇవాళ దానికి కొనసాగింపుగా ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్, అంటే పార్లమెంట్ బయట చేసే కార్యక్రమాలు పార్లమెంట్ లోపట చేసేటటువంటి కార్యక్రమాలకు చాలా అంతరం ఉంటుంది. ఇవాళ జరిగేటటువంటి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో ఎక్కువగా ఎంపీస్ని అన్ని పార్టీస్ నుండి పిలిచి పార్లమెంట్ లోపల పాటించాల్సినటువంటి పద్ధతులు, అంటే ఉదాహరణకి ఒక ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టవచ్చు మహిళా రిజర్వేషన్ కోసం, 0 అవర్లో క్వశ్చన్ అడగవచ్చు, స్పెషల్ మెన్షన్ చేయవచ్చు, అడ్జర్న్మెంట్ మోషన్ ఇవ్వచ్చు. ఇట్లా రకరకాల కార్యక్రమాల ద్వారా పార్లమెంట్ లోపల ఎట్లా ఒత్తిడి తీసుకురావాలి ప్రభుత్వం మీద అనేటటువంటి అంశాలను డిస్కస్ చేయడానికి ఇవాళ ఒక మంచి పెద్ద ఎత్తున కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. ఈ కాన్ఫరెన్స్లో చాలా పార్టీల ఎంపీలు వస్తామని చెప్పడం జరిగింది. చాలా సంతోషం. వారి మద్దతును కూడగడదాం. రానటువంటి పార్టీలను కూడా ఫ్యూచర్లో వచ్చే విధంగా పార్టీల మీద పార్లమెంట్ లోపల ఒత్తిడిని పెంచుతాం. మహిళా రిజర్వేషన్ బిల్లు వచ్చేంత వరకు పట్టుదలతో ముందుకు సాగుతాం. కేసీఆర్ హయాంలో చెన్నూరు నియోజకవర్గం అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిందన్నారు మంత్రి హరీష్ రావు. బాల్కసుమన్ ఎమ్మెల్యే అయినాక నియోజకవర్గంలో అభివృద్ధి జోరందుకుందని గుర్తు చేశారు. కాంగ్రెస్ టీడీపీ హయాంలో కాని పనులన్నీ ఇప్పుడు జరుగుతున్నాయని చెప్పారు. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన ఘనత కేసీఆర్ సర్కార్దని హరీష్ రావు తెలిపారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం జైపూర్ మండలం ఇందారంలో పర్యటించిన మంత్రి కొత్త బ్రిడ్జిని ప్రారంభించారు. కార్యక్రమంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. రామారావుపేట వాళ్ళైతే ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు బస్సుకు అడ్డం పడ్డారు. చంద్రబాబు నాయుడు వస్తే కూడా బస్సుకు అడ్డం పడి మాకు ఈ కట్ట మీదకి వెళ్ళి రోడ్డు కావాలని 30 ఏళ్ల నుంచి కోరుకుంటా ఉన్నారు. కాంగ్రెస్ ఉన్నా తెలుగుదేశం ఉన్నా కాని పని ఇలా కేసీఆర్ నాయకత్వంలో మీ శాసనసభ్యులు సుమన్ గారు మీకు సాధించారు. ఇవాళ మీ సుమన్ ఒక పట్టుదల కలిగిన వాడు కనుకనే ఇవాళ 3,23,00,000తోని ఈ చెరువు కట్ట మీద నుంచి రామారావుపేటకు బ్రహ్మాండమైనటువంటి డబుల్ రోడ్ పూర్తి చేసుకున్నాం. ఇందారంలో కూడా సెంట్రల్ లైటింగ్ బ్యూటిఫికేషన్ కోసం 4.5 కోట్ల రూపాయలతోని ఇవాళ నిధులు సంపాదించుకోవడం జరిగింది. అంటే ఇవాళ సుమన్ అంటే ఆనాడు ఉద్యమంలో మొదటి భాగంలో ఉన్నాడు. ఇవాళ చెన్నూరు అభివృద్ధిలో కూడా మొదటి భాగంలోనే కనబడతా ఉన్నాడు. ముఖ్యంగా మాకు ఇలా తెలంగాణ అభివృద్ధి మోడల్ చెన్నూరు నియోజకవర్గంలో కనబడతా ఉంది. ఒకప్పుడు చెన్నూరు అంటే ఒక మారుమూల ప్రాంతం, ఒక వెనుకబడ్డ ప్రాంతం, ఒక నక్సలైట్ ప్రాంతం అని పేరు పంచింది. కానీ ఇలా చెన్నూరు అంటే అభివృద్ధికి రోల్ మోడల్, తెలంగాణకు ఒక మోడల్గా ఇవాళ చెన్నూరును మరి చేసుకోవడం జరుగుతూ ఉంది. గతంలో 30 ఏళ్ళు కాంగ్రెస్ నాయకులున్నా 20 ఏళ్ళు తెలుగుదేశం వాళ్ళు పాలించినా కానటువంటి పనులు ఇవాళ 4 ఏళ్లలోనే సుమన్ గారు అద్భుతంగా ఈ ప్రాంతానికి నిధుల వరదని తీసుకొస్తా ఉన్నారు. గత చరిత్రలో ఎన్నడూ కూడా ఇన్ని పనులు జరగలే. ఆదిలాబాద్ అంటే వెనుకబడ్డ జిల్లా, చెన్నూరు అంటే ఒక కల్లోలిత ప్రాంతం అని పేరు తెస్తే ఇవాళ చెన్నూరు అంటే ఒక అభివృద్ధికి మారు పేరుగా చక్కగా ఇవాళ ముందుకు పోతా ఉంది. ప్రజలకిచ్చిన ప్రతి మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం మన బీఆర్ఎస్ ప్రభుత్వం, మన కేసీఆర్ గారి ప్రభుత్వం. బీజేపీ పాలిత రాష్ట్రాలే మోదీ కంటికి కనిపిస్తాయా? ఓట్ల కోసమే వరాల జల్లు కురిపిస్తారా? మోదీ చెప్పే సబ్కా సాథ్ సబ్కా వికాస్ ఎక్కడుంది? సహకార సమాఖ్య వ్యవస్థకు బీజేపీ చెప్పే అర్థం ఇంతేనా? ఎన్డీఆర్ఎఫ్ నిధులు తెలంగాణకు ఎందుకు ఇవ్వరు? తెలంగాణ ప్రజలు చేసిన పాపమేంటి? దేశంలోని అన్ని రాష్ట్రాలను కేంద్రం సమానంగా చూడాలి. కానీ మోడీ ప్రభుత్వం మాత్రం సవతి తల్లి ప్రేమను చూపుతోంది. బీజేపీ అధికారమున్న రాష్ట్రాలకు అధిక ప్రాధాన్యతనిస్తూ విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాలపై వివక్ష చూపుతోంది. మోడీ ప్రభుత్వం ఏర్పడిన 2014 నుంచి ఇప్పటి వరకు ఇదే తంతు కొనసాగుతోంది. తాజాగా కేంద్రం విడుదల చేసిన ప్రత్యేక సాయం నిధుల్లో కూడా మరోసారి తెలంగాణకు అన్యాయం జరిగింది. గతేడాది వచ్చిన గోదావరి వరదలతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో తీవ్ర నష్టం ఏర్పడింది. ఎన్నో ప్రాంతాలు నీట మునిగాయి. వేలాది ఎకరాల పొలాలు జలమయమయ్యాయి. సాయం చేయాలంటూ కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తే కనీసం 1 రూపాయిని కూడా విడుదల చేయలేదు. పొరుగునే ఉన్న కర్ణాటకకు ఇప్పటికే వేల కోట్ల రూపాయలు ఇవ్వగా తాజాగా మరోసారి అధిక ప్రాధాన్యతనిచ్చింది మోడీ సర్కార్. 2022-23 ఏడాదికి గాను ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోయిన 5 రాష్ట్రాలను ఆదుకునేందుకు ఎన్డీఆర్ఎఫ్ కింద 1816 కోట్ల రూపాయల అదనపు సాయాన్ని అందించాలని కేంద్రం నిర్ణయించింది.
అసోం, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాలకు ఈ నిధులు కేటాయించగా అందులో ఒక్క కర్ణాటకకే 941 కోట్ల రూపాయలు కేటాయించింది. కర్ణాటకలో మరో 2-3 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధిక నిధులు విడుదల చేసి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది బీజేపీ ప్రభుత్వం. అదనపు సాయం ప్రకటించిన ఈ 5 రాష్ట్రాల్లో 4 బీజేపీ, దాని మిత్రపక్షాలు పాలిస్తున్న రాష్ట్రాలే ఉన్నాయి. గతేడాది గోదావరి వరదల సమయంలో కేంద్రం నుంచి ఓ ప్రత్యేక బృందం వచ్చి క్షేత్రస్థాయిలో పరిశీలన చేసింది. నష్టపోయిన ప్రాంతాల్లో తిరిగి లెక్కలు రాసుకుంది. కానీ నిధులు ఇవ్వడంలో మాత్రం మొండిచేయి చూపించింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా నష్ట నివారణ కింద సాయం చేయమని కోరితే ఆ ప్రతిపాదనను పట్టించుకోకుండా చెత్తబుట్ట దాఖలు చేసింది. ఇదేనా తెలంగాణపై బీజేపీకి ఉన్న ప్రేమ? తాము తెలంగాణకు ఇంత ఇచ్చాం, అంత ఇచ్చామని జబ్బలు చరుచుకునే నేతలు ఇప్పుడేం సమాధానం చెబుతారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన సమావేశంలో అసోంకు 520 కోట్లు, హిమాచల్ ప్రదేశ్కు 239 కోట్లు, కర్ణాటకకు 941 కోట్లు, మేఘాలయకు 47 కోట్లు, నాగాలాండ్కు 68 కోట్ల చొప్పున విడుదల చేసింది. ఈ అదనపు సాయాన్ని ఎస్డీఆర్ఎఫ్ కింద విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది. 2022-23 ఏడాదికి గాను ఇప్పటి వరకు 15,770 కోట్ల రూపాయలను 25 రాష్ట్రాలకు ఎస్డీఆర్ఎఫ్ కింద విడుదల చేసింది. అదేవిధంగా 502 కోట్ల రూపాయలను ఎన్డీఆర్ఎఫ్ కింద రిలీజ్ చేసింది. దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ప్రకృతి విపత్తు జరిగితే ఆదుకోవాలి. అది కేంద్రం బాధ్యత. కానీ తెలంగాణ విషయానికి వస్తే మాత్రం ఘోరమైన వివక్షను చూపుతోంది. 2018 నుంచి ఇప్పటి వరకు ఎస్డీఆర్ఎఫ్ గానీ, ఎన్డీఆర్ఎఫ్ కింద గానీ సింగిల్ రూపీని కూడా మోడీ ప్రభుత్వం తెలంగాణకు ఇవ్వలేదు. దేశంలోని అన్ని రాష్ట్రాలకు నిధులు ఇస్తోంది కానీ తెలంగాణ విషయానికి వస్తే మాత్రం కళ్ళు మూసుకొని కూర్చుంటోంది. 2020లో హైదరాబాద్లో భారీ వరదలు సంభవించాయి. కేంద్ర మంత్రులు కూడా వచ్చి పర్యటించారు. రాష్ట్ర ప్రభుత్వం అలా చేయాలి, ఇలా చేయాలని నీతులు చెప్పి వెళ్లారు కానీ ఒక్క రూపాయిని కూడా సాయం కింద ఇవ్వలేకపోయారు. ఇది బీజేపీ నేతలకు ఉన్న పెద్ద మనసు. రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఇప్పటి వరకు ఈ అన్యాయంపై నోరెత్తలేదు. రాష్ట్రం నుంచి గెలిచిన బీజేపీ ఎంపీలు కూడా గత్తరు మాటలు మాట్లాడుతున్నారే తప్ప కేంద్రం చూపుతున్న వివక్షపై ప్రశ్నించడం లేదు. అదే సమయంలో ప్రజల కష్టాలను చూసి చలించిన సీఎం కేసీఆర్ 10,000 కోట్ల రూపాయల నిధులను విడుదల చేస్తే కూడా బీజేపీ నేతలు నానా యాగీ చేసి ఆ వరద సాయాన్ని కూడా అడ్డుకున్నారు. సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందుతుండటంతో కడుపు మండిన బీజేపీ నేతలు ఈ ప్రాంతానికి పైసా సాయం చేయడం లేదు. పైగా కేంద్రం అవలంబిస్తున్న నిరంకుశ విధానాలను సీఎం కేసీఆర్ ప్రశ్నిస్తుండటంతో కక్షగట్టారు. కేంద్రం నుంచి వచ్చే నిధుల్ని నిలిపివేయడంతో పాటు కొత్త పథకాలు కేటాయించకుండా అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. విపత్తు సాయంలో కూడా వివక్ష చూపుతూ తెలంగాణ ప్రజలను అవమానిస్తున్నారు. అదే సమయంలో ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్లో చీమ చిటుక్కుమన్నా వాలిపోతూ 1,000 కోట్ల రూపాయలను ఇచ్చి వెళ్తున్నారు. ఏరియల్ వ్యూలు చేస్తూ అయ్యో అంటూ కంటతడి పెడుతున్నారు. తక్షణ సాయం కింద అడగకుండానే 100 కోట్లు కుమ్మరిస్తున్నారు. ఇటు పొరుగు రాష్ట్రం కర్ణాటకలో కూడా మోడీ ప్రభుత్వం ఇదే విధంగా వ్యవహరిస్తోంది. ఇప్పుడు ఇదే ప్రధానిని తెలంగాణ సమాజం ప్రశ్నిస్తోంది. గుజరాత్, కర్ణాటకలో ఉన్న జనం మాత్రమే దేశ ప్రజలా? వారు మాత్రమే పన్నులు కడుతున్నారా? తమ రాష్ట్రంపై ఎందుకీ వివక్ష అంటూ నిలదీస్తున్నారు. ఎన్నికలు వస్తేనే రాష్ట్రాలపై వరాల జల్లు కురిపిస్తారా? అధికారం కోసం, సీట్లు, ఓట్ల కోసం దేశ ప్రజల డబ్బును ప్రచారం కోసం వాడుకుంటారా అని ప్రశ్నిస్తున్నారు. కేంద్రం వివక్షమాని రాష్ట్రానికి నిధులు ఇవ్వకపోతే తమ సత్తా ఏంటో మోడీకి చూపిస్తామని తెలంగాణ సమాజం హెచ్చరిస్తోంది. కేంద్రంలోని మోదీ సర్కారు అనాలోచిత నిర్ణయాలు సామాన్యుల జీవితాలను దుర్భరం చేశాయి. ముఖ్యంగా పెద్ద నోట్ల రద్దుతో పేద, మధ్యతరగతి ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. వేలాది కంపెనీలు మూతపడ్డాయి. అయితే నల్లధనాన్ని వెనక్కి తీసుకొచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామంటూ కాషాయ సర్కారు కవర్ చేసుకున్నప్పటికీ అధికారిక లెక్కలు మాత్రం అసలు నిజాలు బయటపెట్టాయి.
ప్రధాని మోదీ 6.5 ఏళ్ల కిందట తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం అతిపెద్ద వైఫల్యమని వెల్లడైంది. నల్లధనాన్ని వెనక్కి తీసుకురావడానికి, దొంగ నోట్లు ముద్రణను అడ్డుకోవడానికి, ఉగ్రవాదులకు నిధుల సరఫరాను అరికట్టడానికి ఈ నిర్ణయం ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయిందని తేలిపోయింది. సోమవారం పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గణాంకాలను బట్టి పెద్ద నోట్ల రద్దు భారీ వైఫల్యమని తేటతెల్లమైంది. మోదీ ప్రధానిగా పగ్గాలు చేపట్టడానికి ముందు అంటే 2014 మార్చి నాటికి దేశ ఆర్థిక వ్యవస్థలో 13 లక్షల కోట్ల రూపాయల నగదు చెలామణిలో ఉండగా 2022 మార్చి నాటికి ఈ మొత్తం 31.33 లక్షల కోట్లకు చేరింది. 2014లో బీజేపీలో 11.6% ఉన్న నగదు విలువ 2022 మార్చి 25 నాటికి 13.7%కి పెరిగింది. ఈ మేరకు సభ్యుడు అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభకు వెల్లడించారు. నోట్ల రద్దు తర్వాత డిజిటల్ లావాదేవీలు పెరిగాయి. అలాంటప్పుడు నోట్ల వాడకం తగ్గాలి. అయితే నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్న 2016 నుంచి ఇప్పటి వరకు నోట్ల వాడకం దాదాపుగా రెట్టింపు కావడం గమనార్హం. ఆర్బీఐ కేంద్ర ఆర్థిక శాఖ గణాంకాల ప్రకారం 2018లో 16.41 లక్షల కోట్ల నగదు చెలామణిలో ఉండగా 2022 డిసెంబర్ 23 నాటికి ఇది 32.42 లక్షల కోట్లకు చేరింది. దాదాపుగా రెట్టింపైంది. ప్రజల వద్ద ఉన్న నోట్ల సంఖ్య కూడా 30% పెరిగినట్టు గత డిసెంబర్లో నిర్మల పార్లమెంట్లో వెల్లడించారు. అంతేకాదు నోట్ల రద్దు నిర్ణయం కారణంగా దేశవ్యాప్తంగా 62 లక్షల మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. వేలాది కంపెనీలు మూతపడ్డాయి. నగదు కోసం బ్యాంకులు, ఏటీఎంల ముందు క్యూలైన్లలో నిలబడి 108 మంది మృత్యువాత పడ్డారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకుంటే సర్కారీ దవాఖానాల్లో ఇచ్చే 2,000 రూపాయల కోసం దాదాపు 265 మంది ఈ ఆపరేషన్లు చేయించుకున్నారు. నోట్ల రద్దు సమయంలో దేశంలో చెలామణిలో ఉన్న పెద్ద నోట్ల విలువ 15.44 కోట్ల రూపాయలుగా ఉంది. 2017 జూన్ 1 వరకు బ్యాంకులకు తిరిగి వచ్చిన నగదు 15.31 లక్షల కోట్లు. అంటే రద్దు చేసిన వాటిలో బ్యాంకులకు తిరిగి వచ్చిన మొత్తం నోట్ల విలువ 99.3%గా ఉంది. నోట్ల రద్దు వల్ల పట్టుకున్న నకిలీ నోట్ల విలువ 250 కోట్లు ఉందని అధికారిక లెక్కల ద్వారా తెలుస్తోంది. నోట్ల రద్దు నిర్ణయంతో ఆర్థిక వ్యవస్థకు దాదాపు 5 లక్షల కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు అంచనా. పెద్ద నోట్ల రద్దుపై అప్పటి ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ కూడా పలుమార్లు విమర్శలు చేశారు. అది ఒక విఫల యత్నమని ఆయన గతంలోనే వ్యాఖ్యానించారు. నల్లధనం వెలికితీతకు నోట్ల రద్దు కంటే ఉత్తమ మార్గాలను సూచించినప్పటికీ పట్టించుకోలేదన్నారు. ఇక ప్రముఖ ఆర్థికవేత్త అమర్త్య సేన్ కూడా పెద్ద నోట్ల రద్దును నిరంకుశ చర్యగా అభివర్ణించారు. ఈ నిర్ణయంతో ఫలితం తక్కువ, ఇబ్బందులు ఎక్కువ అన్నారు. అధిష్టానం ఉంటే మర్యాద ఉండదు, క్రమశిక్షణ అసలే ఉండదు. ఎవరికి తోచినట్లు వాళ్ళు మాట్లాడతారు. సొంత పార్టీనే దుమ్మెత్తిపోస్తారు. అయినా వారిపై ఎలాంటి చర్యలు ఉండవు. ఇది నేటి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. తెలంగాణ కాంగ్రెస్లో కొంతమంది నేతల తీరు, వారి పట్ల అధిష్టానం వైఖరిని చూసి ఆ పార్టీ కార్యకర్తలకే చిర్రెత్తుకొస్తుంది. మా పార్టీ అధిష్టానం ఇంత బలహీనంగా ఉందా అన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. గడిచిన 8.5 ఏళ్లుగా తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి క్రమంగా దిగజారుతూ వస్తోంది. నిత్యం అంతర్కుమ్ములాటలతో వార్తల్లో నిలిచే టీకాంగ్ నేతలు పార్టీ బలోపేతంపై కలిసి కూర్చుని చర్చించిన సందర్భాలు శూన్యం. ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం కోసమైతే ముందుంటారు. కొన్నాళ్లు తమ పార్టీ ముఖ్య నేతల వ్యవహార శైలిని గమనిస్తున్న క్రియాశీలక కార్యకర్తలు తీవ్ర అసహనానికి లోనవుతున్నారు. కేంద్ర రాష్ట్ర నాయకత్వాన్ని సొంత పార్టీ శ్రేణులే చీదరించుకునే పరిస్థితి వచ్చింది. తమ అధిష్టానం మరీ ఇంత చేతగాని స్థితిలో ఉన్నదా అంటూ నిట్టూరుస్తున్నారు. పార్టీని దెబ్బతీసేలా వరుస వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న వారిపై పార్టీ పరంగా కనీస చర్యలు కూడా తీసుకోకపోవడంపై విస్తుపోతున్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీ లైన్ దాటిన వారిపై క్రమశిక్షణ చర్యలు ఎందుకు తీసుకోవడం లేదనే అంశంపై పార్టీలో విస్తృతంగా చర్చ జరుగుతున్నది. కావాలనే చర్యలు తీసుకోవడం లేదా,
లేదంటే ఆ నేతలను చూసి పార్టీ రాష్ట్ర కేంద్ర అధిష్టానాలు జరుగుతున్నాయా అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యవహారంతో పాటు సీనియర్ల వివాదాలతో కాంగ్రెస్ శ్రేణుల్లో నిస్సత్తువ కమ్ముకుంది. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో బయటపడిన వివాదాల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించినవే అధికంగా ఉన్నాయి. రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడైనప్పటి నుంచి నిన్న మొన్న చెరకు సుధాకర్ను చంపుతామని బెదిరించడం వరకు అనేక వివాదాలకు ఆయన కేంద్ర బిందువుగా మారారు. టీపీసీసీ అధ్యక్ష పదవిని అమ్ముకున్నారంటూ ఆయన గతంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్యం ఠాకూర్ పైనే తీవ్ర విమర్శలు గుప్పించారు. మునుగోడు ఎన్నికల్లో సొంత పార్టీకి ఓటు వేయకుండా బీజేపీకి ఓటు వేయాలంటూ ప్రచారం చేశారు. ఇందుకు సంబంధించి ఆడియో ఆ మధ్య వైరల్ గా మారింది. ఇక ఇటీవల కాంగ్రెస్ లోకి వచ్చిన చెరకు సుధాకర్ను చంపేందుకు తన వాళ్లు తిరుగుతున్నారంటూ బెదిరింపులకు దిగారు. వీటితో పాటు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిపై ఎప్పటికప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. వీటిపై గతంలోనే అధిష్టానానికి చాలా ఫిర్యాదులు అందాయి. అయినప్పటికీ ఒక్క అంశంలోనూ కోమటిరెడ్డిపై అధిష్టానం క్రమశిక్షణా చర్యలు తీసుకోవడం గమనార్హం. దీనిపై పార్టీ శ్రేణులు అగ్గి మీద గుగ్గిలమవుతున్నాయి. ఒక నేతపై చర్యలు తీసుకోలేని స్థితిలో తమ అధిష్టానం ఉందంటూ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే రాష్ట్ర కాంగ్రెస్లో పలువురు నేతలకు ఢిల్లీ అధిష్టానం భయపడుతున్నదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరీ ముఖ్యంగా కోమటిరెడ్డితో పాటు పలువురు సీనియర్లకు అధిష్టానం జంకుతున్నదనే చర్చ గాంధీ భవన్లో జోరుగా జరుగుతున్నది. పార్టీ తెలంగాణ వ్యవహారాల కొత్త ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే ముందే నేతలు తన్నుకున్నా ఎవరిపైనా చర్యలు తీసుకోలేని నిస్సహాయ స్థితిలో అధిష్టానం ఉన్నదని కింది స్థాయి నేతలు వాపోతున్నారు. రాష్ట్ర స్థాయిలో ఇలా ఉంటే జిల్లా స్థాయిలో పార్టీ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. నేతలు ఇష్టారీతిన వ్యవహరిస్తూ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. అయినప్పటికీ అధిష్టానం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నదని పార్టీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పరిస్థితి ఇలాగే ఉంటే రాష్ట్రంలో పార్టీ మనుగడ ప్రశ్నార్థకమవుతుందని తేల్చి చెబుతున్నాయి. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల నేతలు పార్టీకి దూరమవడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ లైన్ దాటితే ఎంతవారైనా చర్యలు తీసుకుంటేనే పార్టీకి మంచిదని సూచిస్తున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్.